చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను ఆనందించాను, అది కూడా. కానీ చరణ్ వస్తుంటే అది ఇంకొంచెం భిన్నంగా ఉంది అని ఒక మాట అనేవాడు ఆయన అప్పుడు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు టైం వచ్చిందనే అనుకున్నాడు. ఒకటే భరత్ కొంచెం ముందుగా చేశాడని, భరత్ కూడా తెలిసే, నేను అన్నాను కదా, తెలిసే ఆయన ఇదంతా స్క్రీన్ ప్లే పక్కా, ఇదంతా చంద్రబాబు గారి దీని ప్రకారమే, స్క్రీన్ ప్లే ప్రకారమే జరిగింది అనుకుంటున్నా సార్. దాన్ని ముగించదలుచుకున్నాడు అనుకోండి చంద్రబాబు. ఉదాహరణకు ఈ జవాబు ఇంకో విధంగా ఇచ్చిండేవాడు, ఇప్పటికే మాకు చాలా వివాదాలు ఉన్నాయి బాయ్, ఎందుకు ఆ ప్రశ్నలు లేనిపోనివి, తర్వాత మాట్లాడదాం, నేను ఇప్పుడు పెట్టుబడుల గురించే మాట్లాడతానని దాన్ని కట్ చేయగలిగిన పాటి గ్రిప్ అవసరం లేదు. అవసరం లేదు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే అవసరం లేదు. కానీ ఎక్కడంటే అక్కడ మాట్లాడకండి అన్నాడు ఆయన. మీరు శ్రీనివాసరెడ్డిని అనలేదు కదా. అది కూడా అంటే మొన్న చర్చ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇది కొంచెం శృతి పెంచుతుందని చెప్పిన తర్వాతే మాల్యాద్రి ఆ క్లారిటీ ఇచ్చాడు మొన్న. నిన్న మీరు అనుకున్నాం, మనం అనధికార ఆలోచించాం కదా. కాబట్టి ఒక ఘట్టం ముగిసిందండి ఈ వివాదంలో. లోకేష్కు పూర్తిగా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించడం అధికారికంగా, స్ట్రాంగ్ లీడర్గా, నెక్స్ట్ లీడర్గా లోకేష్ ఉంటేనే తెలుగుదేశానికి మంచిది. తెలుగుదేశం నాయకుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ నాయకుడు. ఈ ఘట్టం అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ దీనికి ఆయన కూడా చాలా తెలివైన చురుకైన నాయకుడే. ఆయన దీనికి అనుగుణంగా ఎలా చెప్తారు. మరి ఇంకోటి కూడా గుర్తించండి వర్మ, తెలుగుదేశం జనసేన పొత్తు చంద్రబాబు కుదర్చలేదు, పవన్ కళ్యాణ్ లోకేషే కుదుర్చుకున్నారు. అప్పుడు ఆ బయట ఉంది లోకేషే, చంద్రబాబు జైల్లో ఉన్నారు. అందువల్ల ఇది వీళ్ళిద్దరి మధ్య మొదట అండర్స్టాండింగ్. వీళ్ళిద్దరిని కలిపిన వారు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని. అందువల్ల ఇక్కడ ఏ మాత్రం తేడా లేదు. మనం తర్వాత చర్చలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది, అప్పుడు ఇంకొక క్లారిటీ ఇస్తానండి. సార్ ఏంటి డిప్యూటీ సీఎం రగడ కులతగాదాలుగా మారిందా అన్నది ఇది పెద్ద సమస్య అండి. తెలుగుదేశం వర్గాల్లో, తెలుగుదేశం నాయకత్వంలో కూడా ఇది ఒక భావన ఉంది. గేమ్ చేంజర్ సినిమా అనేది విఫలం కావడం, అది ఆడలేకపోవటం అన్నది వాళ్ళు మెగా వాళ్ళే కదా ఎక్కువ మంది అభిమానులు, వాళ్ళు బాగా గాయపడ్డారు, బాధపడ్డారు దీని మీద. అది దాని ప్రభావం ఇటు మళ్ళీ అదే సమయంలో సరే బాలకృష్ణ సినిమా కూడా అప్పుడే వచ్చింది, అది యావరేజ్ ఒక మోస్తరుగా పోతుంది అంటున్నారు. డబ్బులేమో విక్టరీ వెంకటేష్కు వచ్చాయి, ఆ దెబ్బతో దిల్ రాజు మీద అటాక్స్, అది మళ్ళీ ఇంకొక టాపిక్. సో ఇక్కడ గేమ్ చేంజర్ విఫలం అవ్వటము, బాలీవుడ్లో మొదలైనటువంటి సమస్య ఒక విధంగా రాజకీయాల్లోకి మారి, అంతకుముందే కొంత ఎవరు సెకండ్ అనే చర్చ ఉంది కదా. సో ఇది ఒక గ్రామ స్థాయిలోకి కిందకి వెళ్ళేసరికి ఈ సినీ కమ్ పొలిటికల్ కమ్ సోషల్ క్లాష్గా ఇది మారింది అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇదే సమయంలో మనం నిన్న మాట్లాడినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా బాహాటంగా కుల భాష మాట్లాడటము, జగన్ రాకుండా చేయాలంటే మనం తప్పకుండా మనము అంటే ఇక్కడ చాలా అండర్లైన్, మనము అంటే కులము అని ఆయన కుల సభల్లోనే చెప్తున్నారు. దీని మీద తెలుగుదేశం వాళ్ళకు కూడా పెద్ద సంతోషంగా లేదు. ఏబి వెంకటేశ్వరరావు అనవసరంగా మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నాడు, ఆయనకి ఇంకేం పదవి ఇచ్చే ఆలోచన చంద్రబాబుకి లేదు, పదవి రావడం లేదన్న ఒక అసంతృప్తి ఆయన అభిమానుల్లోనూ ఆయనలో ఉందో లేదో నాకు తెలియదు, ఆయన వెనుకున్న వాళ్ళల్లో మటుకు అది ఉంది. దాంతో వాళ్ళు అత్యస్తుంటే అదే సమయంలో ఈ సినిమా విఫలమైపోయి ఇది కూడా వచ్చేసరికి రాజకీయంగా తెలుగుదేశంలో నెంబర్ 2 తెలుగుదేశం జనసేన మధ్యలో వచ్చి ఇవన్నీ కూడా కలిసి ఏపీలో ఒక కులపరమైన విభజన. ఇప్పుడే మీరు చూడండి, హరిరామ జోగయ్య గారు ఇన్ని రోజులు ఆగిన ఎన్నెన్నే లేఖ ఎందుకు రాశాడు అంటే సమయమాణిక్యం అని ఎప్పుడు లెటర్ రాయాలో ఆయనకు బాగా తెలుసు. సో ఆ లేఖ నిన్న ఆయన విడుదల చేశారు. ఇప్పుడు కాపుల రిజర్వేషను పదవుల్లోకి తీసుకోవటము, ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు ముందుకు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఒక విధంగా ఏపీలో